నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏరవేల్పు గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం గురు పౌర్ణమి సందర్భంగా శాకంబరీదేవి అలంకరణలో మావుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు। దేవాలయ ధర్మాదాయ శాఖ భక్తుల సహకారంతో అమ్మవారిని వివిధ రకాల పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలతో దివ్యాంగ సుందరంగా అలంకరించారు। అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు। అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తుందని, పిల్లల భవిష్యత్తు కోసం భవిష్యత్తు ఒక్క అడుగు వేసి తల్లిదండ్రులు ఆలోచించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు। భీమవరం మండలం చిన్నమరంలోని జెడ్పీ హై స్కూల్ పట్టణంలో ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్, శశి మెరిట్ స్కూల్, సిఎస్ఎన్ స్కూల్లో గురువారం తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణతో విద్యార్థులు విద్యను అభ్యసించాలని, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం ద్వారా విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయని అన్నారు। అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు। కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు। అభివృద్ధి అనేది విద్య వల్లనే సాధ్యం అవుతుంది। మనం అభివృద్ధి చెందాలన్నా, మన కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మనమంతా అభివృద్ధి చెందాలన్నా కూడా విద్య వల్లనే సాధ్యం అవుతుంది। మనం కష్టపడి చదివితే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి గౌరవం పెరుగుతుంది, అభివృద్ధి సాధిస్తాం। అమ్మ తల్లిదండ్రులు మీరంతా కూడా బిడ్డలను కష్టపడి చదివించండి। రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేస్తోందని అత్తిలి పరిషత్ మండల పరిషత్ అధ్యక్షుడు మక్కా సూర్యనారాయణ అన్నారు। అత్తిలి బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేటీఎం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు దుస్తులు, యూనిఫామ్ అందజేస్తోందని, తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అందజేసిందని తెలిపారు। ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు। ఈరోజు తల్లిదండ్రులంతా కూడా ఒకటి గమనించాలి। ఎందుకంటే మేము కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం। ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు సగం పైన స్టేజ్ మీద ఉన్నాం, కొంతమంది ఏమో ఉద్యోగాలకు వెళ్ళిపోయారు। అదే రకంగా ఈరోజు మేము ఈ రకంగా నాయకుల కింద తయారయ్యాం। కానీ అప్పుడు మేము ఉండే పరిస్థితుల్లో ఇంత స్పెషాలిటీస్ లేదు, ప్రభుత్వం ఇంత స్పెషాలిటీస్ ఇవ్వాల। ఈ రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క భోజనాలు కానివ్వండి, అలాగే కిట్స్ కానివ్వండి, చక్కటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి। కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా ఒకటే సూచన, మీరు పిల్లలు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి। అదే రకంగా మాస్టర్లతో టచ్లో ఉండండి। మీ పిల్లలు ఏం చేస్తున్నారో అవసరమైతే స్కూల్ అది ప్రిన్సిపాల్ గారికి నెంబర్ తీసుకొని వారానికో 2 రోజులకో 3 రోజులకో ఖచ్చితంగా టచ్లో ఉండి మీ పిల్లలు ఏం చేస్తున్నారో, మాస్టర్లు ఏం చెప్తున్నారో, భోజనాలు ఏం పెడుతున్నారో ఖచ్చితంగా కూడా మీరంతా కూడా గమనించి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతుందో ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి కూడా మనందరికీ కూడా మంచి జరిగే విధంగా పెడుతున్నారు। కాబట్టి మనం కూడా ఇందులో బాధ్యత తీసుకొని ఈ బాధ్యతగా మనందరం కూడా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మండల ప్రత్యేక అధికారి కె మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని కోరారు। ఏఎంసీ చైర్మన్ దసం ప్రసాద్ మాట్లాడుతూ 10th ఫలితాల్లో మొదటి 3 స్థానాలు సాధించిన విద్యార్థులకు ప్రతి ఏడాది నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారు। ఈ సందర్భంగా గత ఏడాది 10th ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు 20,000, 15,000, 10,000 చొప్పున నగదును బహుమతిగా అందజేశారు। ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంటా విజేత నాగరాజు, మండల ఉపాధ్యక్షురాలు కొనకళ్ళ విజయ నిర్మల, టీడీపీ మండలాధ్యక్షుడు పోలిశెట్టి చందు, ఆల్తి అజయ్, జనసేన మండలాధ్యక్షులు దాసం ప్రసాద్, ఎంపీటీసీ కూసంపూడి గీతారత్నం,
మండల బీజేపీ అధ్యక్షుడు మామిడిశెట్టి నాగబాబు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొరిపల్లి ప్రసాద్, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, మాజీ డీఎస్పీ పంజాబ్ భరత్ మాతాజీ, ఎస్ఎంసీ చైర్మన్ కె వీరన్న, ప్రత్యేక అధికారి మురళీకృష్ణ, ఎంపీడీఓ శామ్యూల్, జిల్లా ఉప విద్యాశాఖాధికారి ఎన్ రమేష్ ప్రసాద్, ప్రధానోపాధ్యాయుడు వై లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుకొని మంచి మార్కులు సాధించారు. అదేవిధంగా ఒక రిటైర్డ్ డిఎస్పి కూడా ఈ స్కూల్ నుంచే చదువుకొని ఈరోజు అత్తిల్లో సెటిల్ అయ్యారని కూడా తెలిసింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, సాధారణంగా కార్పొరేట్ స్కూళ్ళు లేకపోతే ప్రైవేట్ స్కూల్ అనగానే ఒక హై వాల్యూ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ అనగానే ఇక్కడ చదివితే పిల్లలకి సరిగ్గా విద్య అందదేమో అనేటువంటి ఒక భావనతో మనకి ఆర్థిక స్తోమత అనేటువంటిది సరిపోయినప్పటికి కూడా మన పిల్లాడు కాన్వెంట్ స్కూల్కి వెళ్ళాలి అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఏంటంటే మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచరు సెలక్షన్ అవ్వాలంటే ఎంత హైలీ మెరిట్ ఉంటేనే కానీ ఈ గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ కింద ఆయనకు ఉద్యోగం రాదు. అదే మీరు ప్రైవేట్ స్కూల్లో అయితే వాళ్ళు ఈవెన్ ఫ్రమ్ 10th క్లాస్ కానీ ఇంటర్ ఫెయిల్ అయినా కానీ లేదా డిగ్రీ ఫెయిల్ అయినా కానీ ఎవరినైనా కానీ వాళ్ళు ట్రైన్ చేసేసుకొని పిల్లలకి పాఠాలు చెప్పడానికి నివేదిస్తారు. అయితే మనం ఏమనుకుంటామంటే, మరి ప్రైవేట్ స్కూల్లో ర్యాంకులు బాగా వస్తున్నాయి కదా, గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు రావట్లేదు అని అనుకుంటే, ప్రైవేట్ స్కూల్లో జరిగేటువంటి ఒక సీక్రెట్ ఏంటంటే, వాళ్ళు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసుకొని వాళ్ళకి ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏ స్కూల్కైనా ఫస్ట్ ర్యాంక్ అని వచ్చినప్పుడు ఆ స్కూల్ మీదే మన దృష్టి పడుతుంది. మన పిల్లోడికి కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమో, లేదా ఆ స్కూల్లో ఇన్ని ర్యాంకులు వచ్చేసినాయి అని అనుకుంటారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అక్కడ జాయిన్ చేస్తాం. కానీ యాన్ యావరేజ్ కానీ మీరు కానీ అక్కడ మిగతా స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వారి యొక్క పెర్ఫార్మెన్స్ కంటే చాలా పూర్గా ఉంటుంది అన్నమాట. సో అదేంటంటే కొంచెం కమర్షియల్ కోచింగు. కానీ ఇక్కడ ఏంటంటే మన దేశానికి నేటి పిల్లలే రేపటి భారత పౌరులు కాబట్టి వాళ్ళని చక్కగా ఆటపాటల్లో కూడా తీర్చిదిద్దేటువంటి బాధ్యత అనేటువంటిది ఉపాధ్యాయులకి ఉంటుంది. మీరు ప్రైవేట్ స్కూల్లో చూడండి, ఎక్కడ కూడా ఎంత ప్లేస్ కానీ లేకపోతే ఆడుకోవడానికి గ్రౌండ్ కానీ ఏమీ ఉండదు. వాళ్ళని ఒక ఫ్యాక్టరీలో పెట్టి వాళ్ళు ఒక ప్రోడక్ట్ అనేటువంటిది బయటకు వస్తుంది తప్పితే వాళ్ళకి హ్యూమన్ వాల్యూస్ కానీ లేకపోతే దేశభక్తి కానీ ఇలాంటి ఉపాధ్యాయుల పట్ల గౌరవం కానీ సమాజం పట్ల బాధ్యత కానీ ఏమీ విలువలు అనేటువంటివి ఆ స్కూల్లో నేర్పరు. సో అందువల్ల దయచేసి ఇక్కడ ఈ స్కూల్లో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా నేను ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నాను మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి. సో ఇదే నిర్ణయాన్ని మీరు కొనసాగించి గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కూడా మీరు మీ పిల్లల్ని చదివించాలని కోరుకుంటూ, బాబు షూరిటీ మోసం గ్యారంటీ నినాదం కూటమి ఏడాది పాలనను ప్రజలు చిదరించుకుంటున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం అత్తిలి షాదీఖానా భవనంలో కారుమూరి అధ్యక్షతను నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండల స్థాయి విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సూపర్ 6 పేరుతో ఎన్నో పథకాలు ప్రకటించి వాటిని ప్రజలకు అందించకుండా మోసం చేశారని, యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, బీసీలు ఇలా అన్ని వర్గాలను ఏడాదికి పైగా మోసం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ 6 అన్నావు, బాబు షూరిటీ అన్నావు, సంపద సృష్టిస్తానన్నావు, కానీ ఏడాది పాలనలో మోసం గ్యారంటీ, బాబు షూరిటీ అనే విధంగా చంద్రబాబు ప్రజలను నమ్మించి అడ్డంగా మోసం చేశాడని కారుమూరి విమర్శించారు. ప్రజల్ని ఎలా మోసం చేయాలో చంద్రబాబు బాగా తెలుసని, P4 పేరుతో రాష్ట్రంలో ఒక ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి కొంత డబ్బిచ్చి రాష్ట్రమంతా ఉద్ధరించినట్లుగా చంద్రబాబు ఫోటోలకు ఫోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కులం, మతం, పార్టీ భేదం లేకుండా అందరికీ సంక్షేమం అందించమని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్లకు పనులు చేయొద్దు అని చెప్పడం చాలా నీచం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి భరణి ప్రసాద్, వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, సర్పంచ్ గంటా విజేత, జెడ్పీ కోఆప్టెడ్ మెంబర్ మహమ్మద్ అబీబుద్దీన్, వేండ్ర వీరన్న, ఆకుల పండుస్వామి, రంబ సూరిబాబు, పోల్నాటి చంద్రరావు, సబ్బితి రాజేష్, కాకర్ల విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. మన ఎలక్షన్లో మాత్రం ఏమండి అన్నవరం
అంటే ఎంత మోసం అంటే దాన్ని ఏమంటారు తెలుసా, P4 కలిపేశారు అన్నాడు. P4 ఏంటో రాధాకృష్ణ చెప్పడం అంటే ఈ రాష్ట్రంలో P4లో ఎంతమందికి పెన్షన్ ఇచ్చారు రాధాకృష్ణ చెప్పాలి. అదొక మోసం. నిరుద్యోగ వృత్తి జాబ్ ఇస్తారు, 20 లక్షల జాబ్ ఇస్తారు. జాబ్ రాకపోతే 3,000 గుర్తిస్తారు, 3,000 రూపాయలు నెలకి. దాన్ని స్కిల్ డెవలప్మెంట్ లో కల్పిస్తారండి. నువ్వు ఏం చెప్పావు, ఏం చేస్తావు, దానికి కూడా ఎన్నుకోటే బస్సు ఒక మోసం, ఆడబిడ్డ ఇంకొక మోసం, మరి నిరుద్యోగ వృత్తి ఒక మోసం, గ్యాస్ సిలిండర్ ఒక మోసం, ఉచిత బస్సు మోసం, అన్నదాత సుఖీభావ. నేను రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను, అన్నదాత సుఖీభావానికి డబ్బులు వేసారా? ఆర్థిక సంవత్సరం 27 వేయలేదు. రైతుల్ని మోసం చేసినట్ట కాదా? మోసం చేసి ఎన్నుకోలు కొడిచారు. అత్తిలి బ్రాహ్మణ సేవా సంఘ భవనం వద్ద గల కళ్యాణి గణపతి ఆలయం వద్ద గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారిని శాకంబరిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు. బ్రాహ్మణ సేవా సంఘం గౌరవాధ్యక్షుడు పమ్మి గోపాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూరగాయలు వితరణ చేసిన గోనా వెంకన్నకు, పిండి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆషాఢ మాసం సందర్భంగా అత్తిలి మండలం బల్లిపాడు గ్రామ దేవత శ్రీ గోగులమ్మ అమ్మవారికి భక్తులు సారెను సమర్పించారు. గారపాటి ధర్మయ్య ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి 15 రకాలతో కూడిన 140 కిలోల స్వీట్లతో సారెను సమర్పించారు. అత్తిలి మండలం బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న హెచ్ఎం భరణి కుమార్ అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు. ఈ సందర్భంగా 10th లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మెమెంటోలను అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఉనికిలి, లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వ్యవసాయాధికారి టికే రాజేష్ తెలిపారు. ఆ గ్రామాల్లో 100% నారుమళ్లు పూర్తయ్యాయని, ఊడ్చేటప్పుడు నారు సుతలు తెంచి ఊడ్చాలని తెలిపారు. రైతులు ఖరీఫ్ పంటకు సంబంధించి ఆగస్టు మొదటి వారంలోగా బీమా చెల్లించాలని, ఎకరాకు 210 రూపాయలు చెల్లించాలని అన్నారు. బ్యాంకులో అప్పు తీసుకున్న వారైతే ప్రీమియం మినహాయించడం జరుగుతుందని తెలిపారు. అప్పు తీసుకొని వారు కౌలు రైతులు మీ సేవా కేంద్రంలో కానీ రైతు సేవా కేంద్రాల్లో కానీ చెల్లించాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ జాబితాలో పేరు లేని రైతులు గ్రీవెన్స్ సెల్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతుల కోసం శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. తణుకు మండలంలోని హైవే రోడ్, ఎన్జిఓ కాలనీ, డిఎల్కే రోడ్, సాయి హాస్పిటల్ ప్రాంతం, ఉమెన్స్ కాలేజ్ రోడ్, జంగం చెరువు, హౌసింగ్ బోర్డు, సజ్జాపురం ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. అత్తిలి మండలం అత్తిలి, పాలి, ఆరవల్లి, దంతుపల్లి, స్కిన్నెరపురం, వరదాళ్లపాలెం, పాలూరు, మంచిలి గ్రామాల్లో ఉండదని తెలిపారు. ఇరగవరం మండలంలో అయినపర్రు, అర్జుండుపాలెం, ఓగిడి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల ఉంటుందని డిఈ తెలిపారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ సారథ్యంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఎన్నో మార్పులు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో భాగంగా తణుకు మండలం వేల్పూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 117 జీవో తీసుకువచ్చి గ్రామాల్లో ఉన్న పాఠశాలలను మూసివేసి ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించాలని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల నుంచి మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. దాదాపు 2 కోట్ల మంది తల్లిదండ్రులు పాల్గొంటారనే ఉద్దేశ్యంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. విద్యా వ్యవస్థలో రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ బొమ్మలు వేయడం లేదని, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరుతో విద్యార్థులకు కిట్లు అందజేయడం, డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
గతంలో ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తింప చేయడం జరుగుతోందని చెప్పారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని అందుకనుగుణంగా విద్యార్థులు భవిష్యత్తులో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన విద్యాశాఖ మార్చులు యువ నాయకులు లోకేష్ గారి ఆదేశాల మేరకు రెండవసారి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో ఈరోజు జరిగేటటువంటి ఈ మెగా పేరెంట్స్ స్టూడెంట్ మీటింగు దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా జరగని విధంగా ఇక్కడ మన రాష్ట్రంలో పేరెంట్ టీచర్ మీటింగ్ని ఏర్పాటు చేసి ఈ మీటింగ్లో విద్యార్థులైతేనేమి, పేరెంట్స్ అయితేనేమి దాదాపు 2 కోట్ల పైగా పాల్గొంటున్నారు ఈరోజు. ఇది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేసుకుంటుంది. ఇది మీరందరూ కూడా గర్వకారణంగా ఫీల్ అవ్వాలి. ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములయ్యారు. 2 కోట్ల పైగా పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా పాల్గొనేటటువంటి సభగా ఈరోజు ఇది నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మనందరం కూడా చూసాం, విద్యకి ప్రతి ఒక్కరం కూడా ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చదువు ఒక తరంలో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువుకుంటే తర్వాతి తరాలు 10 తరాలు అదే స్థానంలో ముందుకు వెళ్తాయి. ఆ విధంగా ఈరోజు విద్యకి ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మార్చులు లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించటం, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటుగా వారిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా, మీ అందరిలో ఒక కాన్ఫిడెన్స్ని పెంచే విధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సౌకర్యాలని ఈరోజు మీరు అందరూ కూడా గమనించాలి. అన్నీ కూడా మాకు ఫెసిలిటీస్ అన్నీ అందజేసిన గవర్నమెంట్కి కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి మా కాలేజీలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా మా అందరికీ ఏం కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా మాకు అందజేస్తున్నారు. మరి మాకు ఫ్రీగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే మిడ్ డే మీల్స్, తల్లికి వందనం ఇవన్నీ ప్రొవైడ్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మా అమ్మాయిని కాలేజ్లో జాయిన్ చేసేటప్పుడు అందరూ గవర్నమెంట్ కాలేజ్ అన్నారు. ఇప్పుడు మా అమ్మాయి చాలా బాగా చదువుకుంది, పాస్ అయింది. తల్లిదండ్రుల్లో ప్రజల్లో గవర్నమెంట్ అనే చులకన ఉండకూడదు సార్. నేను గవర్నమెంట్ అనేటప్పటికి అదే నా కాలేజ్, వేరే కాలేజ్ లేదా అన్నారు. ఇప్పుడు మా అమ్మాయి చాలా బాగా చదువుతుంది. దీనికి కారణం లెక్చరర్స్. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో యువత భవిష్యత్తును కాపాడే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం తణుకు పట్టణంలోని 5, 6 వార్డుల్లో ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే మొదటి ఏడాది 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి 4.5 లక్షల ఉద్యోగాలను కల్పించే విధంగా ప్రణాళికలు చేపట్టిందని అన్నారు. యువత భవిష్యత్తును కాపాడే విధంగా యువతకు ఉద్యోగాల కల్పనకే కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13న తణుకులోని SKST మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ అవకాశాలన్నీ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీడ్ యాప్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల కానీ అందరూ కూడా చాలా సానుకూలతను వ్యక్తం చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆనందంగా ఉండి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయనే ముక్తకంఠంతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు అనుగుణంగా ఈరోజు పరిపాలనలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ అందరికీ హామీలు అందించే విధంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగా కేవలం మొదటి ఏడాదే దాదాపు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 4.5 లక్షల ఉద్యోగాల్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ విధంగా లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్ర ద్వారా యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా యువత భవిష్యత్తును కాపాడే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటామో స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం యువతకి ఉపాధి ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేస్తూ అన్ని విధాలుగాను కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అలాగే ఈరోజు అనేక మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఆ దిశగా యువత అందరికీ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో మన తణుకు నియోజకవర్గంలో కూడా అనేక విధాలుగా ఈరోజు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొన్ని కంపెనీలతో పాటుగా బయట ఉన్నటువంటి కంపెనీలు దాదాపు 50 కంపెనీలు రేపు ఆదివారం 13వ తేదీ ఒక జాబ్ మేళాని నిర్వహించబోతున్నాయి 50 కంపెనీలతో. దీన్ని తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో 13వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ జాబ్ మేళా ద్వారా 50 కంపెనీలు వారికి సంబంధించినటువంటి రిక్రూట్మెంటు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించినటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాటి ద్వారా సద్వినియోగం చేసుకోవటం. దీంట్లో కేవలం ఇంటర్వ్యూలే కాకుండా వారికి కావాల్సినటువంటి భవిష్యత్తులో ఈరోజు ప్రభుత్వం ప్రారంభించినటువంటి సీడ్ యాప్ ద్వారా కూడా అవకాశాలు కల్పించబోతున్నాం. సీడ్ యాప్ ద్వారా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగాలు కూడా కల్పించే దిశగా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ విధంగా యువతకి వారి భవిష్యత్తును కాపాడే విధంగా వారికి ఉపాధి కల్పించి వారి కాళ్ళ మీద వారిని నిలబడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. యువత అంతా కూడా ఈరోజు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వారి భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గురు పౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం తణుకు పట్టణం బ్యాంక్ కాలనీలోని మహానట కళామందిరం నృత్య పాఠశాల నందు భారతీయ జనతా పార్టీ తణుకు శాఖ ఆధ్వర్యంలో నాట్యరంగంలో గత 40 సంవత్సరాలుగా తణుకు పట్టణంలో వేలాది మంది చిన్నారులకు శిక్షణ ఇస్తున్న నృత్య దర్శకుడు కాకరపర్తి కామేష్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తాతాజీ మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కళాకారులను సత్కరించాలనే పిలుపుతో నాట్యరంగంలో విశేష సేవలు అందిస్తున్న కామేష్ను సత్కరించడం జరిగిందని తెలిపారు. అనంతరం కామేష్ తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బల్లాడ నాగరాజు, నార్ని తాతాజీ, కామర్స్ కిరణ్మయి, పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గురు పూజోత్సవాల్లో భాగంగా తణుకు పట్టణంలో ఉన్న ఆధ్యాత్మిక గురువులను, ప్రముఖ క్లాసికల్ డాన్స్ గురువులను సన్మానించారు. ముందుగా తణుకు పైడిపల్లిలో ఉన్నటువంటి గురుస్వామి గంధం నరసింహారావు స్వామి వారి పీఠాన్ని సందర్శించి గురుభావానిని ఘనంగా సత్కరించి సన్మానించారు. అనంతరం ప్రముఖ క్లాసికల్ డాన్సర్ గురువు అయినటువంటి కాకరపర్తి కామేష్ను ఇంటి వద్ద కలిసి క్లాసికల్ డాన్స్కు ఎనలేని కృషి చేసినటువంటిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, ములపూడి రేణుక, బొల్లాడ నాగరాజు, కసిరెడ్డి మణిదీప్, కామర్స్ కిరణ్మయి, జితేంద్ర, బుద్దాల రాజ్యలక్ష్మి, పిల్లి శ్రీనివాసు, కోడె భాస్కర్ రావు, వీరభద్రం, సుద్దుల పాండు తదితర నాయకులు పాల్గొన్నారు. నిన్న జరిగిన జాతీయ సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి జేజేలు అని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. గురువారం స్థానిక రాష్ట్రపతి రోడ్లో 9న జరిగిన జాతీయ సమ్మెలో కార్మికులను సిఐటియు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, లేబర్ కోడ్స్ యుద్ధ ప్రాతిపదికన రద్దు చేయాలని, కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి ప్రతాప్ మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, లేబర్ కోడ్స్ యుద్ధ ప్రాతిపదికన రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో
సిఐటియు మండల అధ్యక్షులు ఎన్ ఆదినారాయణ బాబు, కార్యదర్శి గుప్పల గోపి నిన్న జరిగిన సమ్మెలో కార్మికుల సత్తా ఏమిటో మోడీ ప్రభుత్వానికి తెలియచేశామన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కి ప్రజలకే అన్యాయం చేయాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతిబాబు, కేశవ, రమేష్, కొమర్ రాణి, అనంతలక్ష్మి, మందులయ్య, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా పిటిఎం కార్యక్రమంలో భాగంగా తణుకు ఇంపల్స్ కాలేజ్, శ్రీ షిర్డి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 24వ వార్డులో స్కూల్ కి వావిలాల సరళాదేవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు ఎంతో విశిష్టతతో కూడుకున్నవని అన్నారు. సనాతన ధర్మంతో పాటు విద్యారంగాన్ని అభివృద్ధి మార్గాన్ని తీసుకుని వెళ్లే దిశలా నారా లోకేష్ ఆలోచనలు దోహదం చేస్తున్నాయి అన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఈ కార్యక్రమం ఒక మంచి మైలురాయిగా భావించాలి అన్నారు. భవిష్యత్తులో ప్రతి ప్రాంత అభివృద్ధి చెందుతుందని, విద్యారంగం అభివృద్ధికి మంచి ప్రణాళిక ప్రకారం వెళ్లడం అభినందనీయమని అన్నారు. గవర్నమెంట్ నిర్వహించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పంచనం, మొక్కలు పంచే కార్యక్రమం వంటి పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను పలు సంస్థలు శాలువాలు, పూలదండలతో సత్కరించారు. జూలై 10న గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తణుకులోని అమరవీరుల భవనంలోని తణుకు డివిజన్ గీత కార్మికుల సహకార సొసైటీల అధ్యక్షుల సమావేశం కట్టా వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ గీత కార్మికులు అనేక సమస్యలతో ఉన్నారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. జిల్లాలో బెల్ట్ షాపులు 4000 ఉన్నాయని, ఈ వ్యాపారాలన్నీ గ్రామ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నవని, దీని వలన గీత కార్మికులు పస్తులతో కాలం గడుపుతున్నారని అన్నారు. గ్రామాల్లో తాటి, ఈత చెట్లను దౌర్జన్యంగా నరికివేస్తున్నారని, వాటిని మార్కింగ్ ద్వారా ఆపాలని మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికలాంగులైన మృతి చెందిన వారికి ప్రభుత్వం గతంలో ఎక్స్ గ్రేషియా మంజూరు చేసేదని, ఇప్పుడు ఎక్స్ గ్రేషియా రద్దు చేయడం వల్ల చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీన కలెక్టర్కు గీత కార్మికుల సమస్యలను చెప్పుకుందాం, తరలి రండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత సహకార సొసైటీల అధ్యక్షులు కాసాని శ్రీనివాస్, తొంట ముత్యాలు, కట్టా వెంకటేశ్వరరావు, చిట్టూరి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.